జాన్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. అందరికీ లేని వివక్ష దళితులపైన ఎందుకు ఉంటుంది? అది వీళ్ళు రాసుకున్న ఆ బుక్స్లోనే ఉన్నది, ఆ గ్రంథాల్లోనే ఉన్నది వివక్ష. కాబట్టి అది అట్లనే వస్తుంది, ఆ థాట్ ప్రాసెస్. వీళ్ళు ఏదైతే గ్రంథాలని చెప్పి ధర్మం అని చెప్పి చాలా గొప్పగా చెప్తా అంటారు, ఎమోషనల్గా చెప్తా అంటారు, కానీ దాని స్ట్రక్చరే అట్లా నిర్మించబడి ఉన్నది. అది అది ఎప్పుడు మొదలైందో, దాన్ని ఎవడు రాసిండో ఆ గ్రంథాలను, కానీ ఆ గ్రంథాలలో వివక్ష చాలా స్పష్టంగా కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవుతున్న ఆ వివక్ష ప్రజల మైండ్లో స్థిరపడిపోయింది. అది ఓసీల మైండ్లో కావచ్చు, బీసీల మైండ్లో కావచ్చు. ఎస్సీల పట్ల వీళ్ళు తక్కువోళ్ళు, వీళ్ళు తక్కువ కులస్తులు అనే ఒక చిన్నతనమైన ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి. అందుకే ఇంత అత్యాధునికమైన కాలానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన విధానం మారలేదు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు మార్చుకోలేకపోయింది. కాబట్టే ఇట్లాంటి పరిస్థితి దాపురించింది.